మనమందరము నూతన సంవత్సరంలోనికి వచ్చేసాం కదండీ! అవును. ప్రైజ్ గాడ్. మరి మనం చూద్దామా 2 కొరింథీ 5:17లో కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మనమందరము క్రీస్తులో ఉన్నాం కదా! అవును. మనము నూతన సృష్టి. మరి మనం పాత నిబంధనకు వెళ్ళినట్లయితే పాతది గదా! అది గతించింది కదా! ఏ విధంగా గతించింది చూద్దాం. లేవియా కాండము 17:11 అంటే రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయునట్లు బలిపీఠం మీద ప్రోక్షీకరించుటకై దానిని మీకిచ్చి తిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. ఈ రక్తమట దేహమునకు ప్రాణంగా ఉంటది. ఈ ఆహ్, ఎవరి నిమిత్తము అంటే పాపం చేసిన వారి నిమిత్తము ఈ ప్రాయశ్చిత్తం చేయటానికి బలిపీఠం మీద పోయటానికి దానిని ఈ రక్తమును ఇస్తాడు యాజకుడు. దానిని ప్రాణమును బట్టి ఏంటిది అనంటే ప్రాయశ్చిత్తం అనేది జరుగుతుంది. ప్రాణం పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ప్రాయశ్చిత్తం జరుగుతుంది. పాత నిబంధనలో ఎటువంటి ప్రాయశ్చిత్త బలులు అర్పించేవారంటే హెబ్రీ 10:4లో ఏలనే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము, ఎడ్లది మేకలది రక్తం ఇస్తూ ఉండేవారు. ఆ రక్తము ఆ పాపములను తీసివేయుట దానికి సాధ్యపడలేదు. అసాధ్యం, దానికి సాధ్యపడలేదు. అయితే హెబ్రీ 10:10 యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఇది ఎడ్లయి మేకలవి దినదినము ఆ పాపం పోగొడటానికి అది కప్పిందే కానీ అది పూర్తిగా తీసివేయలేదు. కానీ యేసుక్రీస్తు వారు ఒకేసారి తన ప్రాణం పెట్టడం ద్వారా, తన రక్తం కార్చడం ద్వారా మనల్నందరినీ పాపులందరినీ పరిశుద్ధులుగా చేశాడు. పాతది గతించెను, ఇదిగో కొత్త అయింది. యేసుక్రీస్తులో మనము నూతన సృష్టి. హెబ్రీ 10:11లో మరియు ప్రతి యాజకుడు కూడా దినదినం చేసేవాడు కానీ పాపములు ఎన్నటికి తీసివేసే ఆ బలులు మాటి మాటికి వారు అర్పించేవారు. కానీ హెబ్రీ 10:12లో ఈయన అయితే యేసుక్రీస్తు అయితే పాపముల నిమిత్తము సదాకాలము నిలిచి ఒక్క బలి అర్పించినాడండి. దేవునికి స్తోత్రం. అదే హెబ్రీ 10:14లో ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. మనం ఆయన రక్తం యొద్దకు, శిల్వ రక్తం యొద్దకు వస్తే మనము నూతనంగా పాతదంతా పాపమంతా ఆదాము చేసిన పాపమంతా మన మీదకి వచ్చింది. అదంతా శుద్ధీకరించబడి నూతన సృష్టిగా మనము చేయబడతాము.